ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా సిద్ధంగా ఉండండి. 5 పెద్ద శుభవార్తలు అందబోతున్నాయని సంకేతాలు అందుతున్నాయి. ఒక పెద్ద రహస్యం నుండి పరదా తొలగిపోతుంది. సమయం చాలా తక్కువ ఉంది. ఈ వీడియోను ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి. మరి స్నేహితులారా, మీరు ధనవంతులు అయిపోతారు. ఈ రోజు సందేశం మీకోసం చాలా ప్రత్యేకమైనది. దీన్ని మీరు సాధారణ సందేశంగా భావించకండి. చాలా కష్టపడిన తర్వాత మేము మీకోసం ఈ వీడియోని తీసుకొచ్చాము. ఈ రోజు ఈ వీడియో కేవలం ఆ వ్యక్తుల కోసమే. ఎవరి గుండెల్లో అయితే ఇప్పటికీ నిజాయితీ ఉందో, మరి ఎవరి ఉద్దేశం అయితే పూర్తిగా స్పష్టంగా ఉందో వారి కోసమే. సమయం మారుతుంది మరియు సమయం మలుపు తిరిగినప్పుడు అదృష్టం కూడా మలుపు తిరుగుతుంది. చాలా రోజుల నుండి మీరు మౌనంగా కష్టపడుతున్నారు కదా. మీరు లోపల ఎంత సంఘర్షణ పడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ నిజమేమిటంటే ఇప్పుడు చివరకు సుదీర్ఘకాలం తర్వాత మీ కష్టం రంగు మార్చబోతుంది, అనగా ఫలించబోతుంది. మరి ఊరంతా మీ పేరు మారుమ్రోగుతుంది. ఎందుకంటే పెద్ద రహస్యం వెల్లడి కాబోతుంది. పెద్ద సర్ప్రైజ్ మీకు లభించబోతుంది. ప్రపంచం గుర్తుంచుకునే విధంగా ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. మరి స్నేహితులారా, వీడియోని ప్రారంభించే ముందు ఎవరైతే గణేశుడు, లక్ష్మీమాత, మహాశివుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై లక్ష్మీమాత, జై మహాశివ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా గణేశుడు విఘ్నాలను తొలగించి, లక్ష్మీమాత సిరి సంపదలను మీకు ప్రసాదించి, పరమేశ్వరుడు మీ ఆర్థిక ఇబ్బందుల నుండి, మీ కష్టాల నుండి గట్టెక్కిస్తారు. మరి స్నేహితులారా, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరి స్నేహితులారా, పైవాడి సందేశం అసలు క్లియర్ గా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఎవరు ఆపలేరు. నేను ఏది చెప్తున్నానో అది 100% క్లియర్ గా చెప్తున్నాను. ఈ రోజు వీడియో మీకోసం అన్నిటికంటే భిన్నమైనది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది మరియు సామాన్య గ్రహగోచారంపై ఆధారపడి ఉంది. నేను మీకు ఏది చెప్పినా నిజమే చెప్తున్నాను. అందుకే మీరు వీడియోను చివరి వరకు చూడాలని మరియు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో ఆశలు చూపే మాటలు మాట్లాడడానికి రాలేదు, కానీ సరైన సమాచారం మరియు ఉదాహరణతో కూడిన జ్ఞానపు మాటలు చెప్పడానికి వచ్చాను. మరియు ఆ పెద్ద రహస్యం మరియు దైవానుగ్రహం ఏమిటి అంటే, ఆ పెద్ద రహస్యం అసలు ఏమై ఉండవచ్చు, దీని గురించి చాలా వివరంగా నేను మీకు చెప్తున్నాను. ఇది ఏమిటంటే, ఏ వ్యక్తులైతే మిమ్మల్ని బలహీనులుగా భావించారో వారికి త్వరలోనే తెలుస్తుంది మీ లోపల ఎంతటి బలమైన శక్తి ఉందో. మరియు ఈ సమయంలో మీకు ఒకటి కాదు, ఏకంగా 5 పెద్ద శుభవార్తలు అందే సంకేతాలున్నాయి. ఎందుకంటే భగవాన్ మహాశివుడు మరియు గణేశుడు మీ భక్తికి ప్రసన్నమయ్యారు మరియు మీ జీవితంలో ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది. ఏది జరిగినా మీరు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఒక పెద్ద ధర్మ సంఘటన నుండి వెళ్లాల్సి రావచ్చు, కానీ ఒకవేళ జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది మీ జీవితంలోకి రాదు. అనవసరంగా మీరు కంగారు పడవలసిన పని కూడా లేదు. శత్రువుల కుట్రలు మరియు మీ సామర్థ్యం ఏమిటి అంటే, చాలా పనులు ఇవి అసంపూర్ణంగా ఉన్నాయి. వాటన్నిటిని మీరు పూర్తి చేయాలి. కష్టం మీరు చేయాల్సిందే. ఈ సమయంలో మీ శత్రువు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మీ గడ్డు కాలం మొదలయ్యిందో జనం మిమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం మొదలు పెడతారు. ఏ వ్యక్తికైతే మీ ముందు మాట్లాడే స్థాయి లేదో అతను కూడా మాట్లాడుతున్నాడు. ఎవరి అదృష్టం అయితే మీకంటే అధ్వానంగా ఉందో, ఎవరి భవిష్యత్ అయితే మీకంటే దారుణంగా ఉందో వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని తక్కువ చూస్తున్నారు. కానీ జనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, సమయం బాగోలేదు. మనిషి చెడ్డవాడు కాదు మరియు మీ లోపల ఇప్పటికీ అదే సామర్థ్యం ఉంది. ఏదైతే గతంలో మీరు గర్జించేవారు, ఈ గర్జన ఆగిపోలేదు. ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద ఆట మొదలవుతుంది మరియు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని చూసి మీ శత్రువులు ఆశ్చర్యపోతారు. మరియు దీనితో పాటు మీకు ఒకటి కాదు, ఏకంగా 5 పెద్ద శుభవార్తలు అందుతాయి. మరియు ఒక రహస్యం గురించి మీకు తెలుస్తుంది. ఈ రహస్యం మీ శత్రువులకు సంబంధించి ఉండవచ్చు, మీ ఇల్లు లేదా కుటుంబానికి సంబంధించి ఉండవచ్చు. చూడండి, మీరు విచారంగా ఉండవలసిన అవసరం అసలు లేదు. నిజానికి మీరు సంతోషంగా ఉండాలి. స్నేహితులారా, ఏ వ్యక్తులైతే మిమ్మల్ని బలహీనులుగా భావిస్తున్నారో అవే వ్యక్తులు మీ వైభవాన్ని చూస్తారు మరియు వారి ఇళ్లలోనే మీ పేరు గురించిన చర్చ మళ్లీ మొదలవుతుంది. ఎప్పుడైతే మీ జీవితంలో 5 పెద్ద శుభవార్తలు తలుపు తడతాయో అప్పుడే మీ శత్రులందరికీ స్పృహ తప్పుతుంది. ఈ రోజు ఈ వీడియో ఊరికే ముఖ్యమైనది కాదు. దీనికోసం ఎన్నో కష్టాలు పడ్డాము. గ్రహగోచారం, గ్రహ పంచాంగ గణాలు చేశాము. అప్పుడే మీకోసం ఇంతటి ప్రత్యేకమైన వీడియోని సిద్ధం చేస్తాము. దీనిని సగంలో వదిలేయకండి, ఎందుకంటే సగ జ్ఞానం ఎప్పుడు మన భవిష్యత్తుకు ముప్పుగా మారుతుంది. మొదటి శుభవార్త, గౌరవ మర్యాదలు. స్నేహితులారా, మొదటి శుభవార్త
శుభవార్త ఏమిటి అంటే ఇప్పుడు మీ జీవితంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎవరైతే మీ గురించి చెడుగా మాట్లాడేవారో, ఎప్పుడైతే గతంలో జనం మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండేవారో అక్కడే ఇప్పుడు జనం మీ సలహాలు తీసుకోవడానికి వస్తారు. మరి మిమ్మల్ని ఒక మోటివేట్ గా భావిస్తారు. మీరు గనక ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే, ఎక్కువ ఆదాయం పొందాలి అంటే ఈ రోజే ఇప్పుడే ఆదాయానికి కొత్త కొత్త మార్గాలను వెతకడం మొదలు పెట్టండి. మరి కొత్త కొత్త పద్ధతులు సిద్ధం చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పెద్ద శుభవార్తలు మీకు అందుతాయి. మీ ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్నారో వారు మళ్లీ ఏడవడం మొదలు పెడతారు. స్నేహితులారా, ఈ సమయంలో మీ అసంపూర్ణ పనులను చూసి జనం మిమ్మల్ని బలహీనంగా భావిస్తున్నారు. మీ కలలు చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి, అవి పూర్తి కాలేదు. అందుకే జనం మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ప్రతి విషయాన్ని సరిదిద్దాలి. హాస్యం పక్కన పెట్టి పనిచేయాలి. మరి జీవితంలో ఎటువంటి పొరపాటు చేయకూడదు. ఎందుకంటే మీ జీవితం బంగారుమయం కాబోతుంది. అదృష్టం మారిపోతుంది అని జ్యోతిష శాస్త్రం అంచనా. నేను మీకు ఏది చెప్తున్నానో అది ఊరికే చెప్పడం లేదు, కానీ సంకేతాల ఆధారంగా చెప్తున్నాను. అందుకే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై పరమేశ్వర, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ మంత్రాన్ని కూడా జపించండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత కేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని తక్కువ అంచనా వేసే పొరపాటు చేయకండి. కష్టాలు, ఇబ్బందులు తొలగి భగవంతుడైన శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుంది. అన్ని రకాల దుఃఖాలు అంతమవుతాయి. దేవదేవుడు మహాదేవుడు కూడా ఇప్పుడు మీపై కరుణ చూపుతున్నారు. శ్రీకృష్ణుడు కూడా కరుణిస్తారు. అందుకే నా మాట వినండి. ఈ రోజే అనగా రాబోయే 24 గంటల్లో ఈ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టండి. మరి రెండవ శుభవార్త, మీ ఆగిపోయిన పనుల్లో వేగం. స్నేహితులారా, రెండవ శుభవార్త ఏమిటంటే ఆగిపోయిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఎన్నేళ్ల నుండి, ఎన్ని నెలల నుండి మీ పనులు ఆగిపోతున్నాయో ఇప్పుడు అన్ని రకాల పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. ఏదో ఒక అదృశ్య శక్తి మీ మార్గాన్ని సుముఖం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మన జీవితంలో ఏదో మంచి జరగబోతుందని మీకు సంకేతం అందుతుంది. ఎందుకంటే ఇంటికి సంబంధించిన పనులు చాలా కాలం నుండి ఆగిపోయాయి. అనగా మీరు ఒక కొత్త ఇల్లు కట్టడం మొదలుపెట్టి 2-3 ఏళ్లు అయి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ మీరు ఇంటి పని పూర్తి చేయలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే మీ దగ్గర తగినంత డబ్బు లేదు, లేదా మీరు అంతకు ముందే లోన్ మీద ఏదైనా వాహనం తీసుకొని ఉండవచ్చు. ఈ రోజుకి 3 లేదా 5 ఏళ్లు అయ్యి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ ఆ వాహనం లోన్ అప్పు తీరకపోయాయి. దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేదా ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టారు, కానీ ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. కొన్ని ఏళ్లు బాగానే పెట్టారు, కానీ ఈ ఏడాది మీకు చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బు పెట్టుబడి సరైన సమయంలో చేయలేకపోతున్నారు. అప్పు ఇచ్చిన వారు కూడా మిమ్మల్ని విడిగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే రకరకాల ఇబ్బందులు మీ జీవితంలో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అద్భుతం జరుగుతుంది. ప్రతి ఇబ్బంది ఇప్పుడు మీది అంతమవుతుంది. మరి మూడవ శుభవార్త, ఆర్థిక సంస్కరణలు. స్నేహితులారా, మూడవ శుభవార్త ఏమిటంటే ఆర్థిక మెరుగుదల. మీ జీవితంలో ఇప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయని నేను అర్థం చేసుకోగలను. ఈ సమయంలో ఎన్నో కొత్త బాధ్యతలు వస్తున్నాయి. కానీ భగవంతుడి ఆశీస్సులతో, రాధాకృష్ణుల కృపతో కొత్త అవకాశాలు లేదా ఏదైనా పాత మొండి బకాయి మీకు తిరిగి రావచ్చు. గుర్తుంచుకోండి, ఇది కష్టార్జితం తప్ప ఏదో మాయ కాదు. మీకు తెలియకపోవచ్చు, కానీ గత సమయంలో మీరు చాలా కష్టపడ్డారు. ఎంతో దుఃఖం, బాధ, కష్టాలతో జీవితం గడిపారు. దానికి ప్రతిఫలమే ఇది. భగవంతుడు ఇప్పుడు ఎవరికి చెడు కాలాన్ని తీసుకురాడు. మనిషే తప్పుడు పనులు చేస్తాడు. దాని వల్ల అతని జీవితంలో చెడు కాలం మొదలవుతుంది. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక ధమాకా జరుగుతుంది. దానిని మీరు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మొదటిసారి మీ అదృష్టం మారుతుంది. నాలుగో శుభవార్త ఏమిటంటే సంబంధాల మెరుగుదల రావచ్చు. గుర్తు చేసుకోండి, మీరు ఎవరినైనా ప్రేమించి ఉండవచ్చు, లేదా మీ దగ్గరి బంధువులతో గతంలో ఏదైనా గొడవ జరిగి సంబంధాలు చెడిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అపార్థాలు, గొడవల వల్ల పాడైన మీ బంధం మళ్లీ మెరుగుపడుతుంది. దూరమైన వారు అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. దీనివల్ల అపార్థాలన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఎందుకంటే శ్రీ గణేశుడు తన భక్తులకు కఠినమైన పరీక్షల్లో వేస్తారు. కానీ ఒకవేళ ఏ భక్తుడైనా ఆ పరీక్షల్లో నెగ్గితే గణేశుడు అతని జీవితంలో ఎన్నడూ ఊహించినంత సంతోషాన్ని నింపుతారు. ఈ రోజు భవిష్యత్తు నమ్మకం మరియు గ్రహగోచారం మీద ఆధారపడి ఉంది. జనం మీకు ఎన్ని రకాల హామీలు ఇస్తూ ఉండవచ్చు, కానీ నేను మీకు ఎప్పుడు నిజం చెప్పే ప్రయత్నమే చేస్తాను. అందుకే నా మాటలను తేలిగ్గా తీసుకోవద్దు. ఐదో పెద్ద శుభవార్త ఏమిటంటే మీ ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి వస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటేనే మీరు ప్రపంచాన్ని జయించగలరు. అది
ఇప్పుడు లక్ష్మీమాత ఆశీస్సులతో మీకు లభించబోతుంది. ఇక మీరు మీ చేతులతో మీ అదృష్టాన్ని రాసుకోవాలి, మీ కష్టంతో రాసుకోవాలి. స్నేహితులారా, నిజమేమిటంటే ఏ మార్పు కూడా ఒక రోజుల్లో రాదు, ఏ ఇబ్బంది కూడా ఒక రోజుల్లో రాదు. మెల్లమెల్లగా ఇబ్బందులు వస్తాయి, అలాగే మెల్లమెల్లగా సంతోషాలు కూడా వస్తాయి. మరి స్నేహితులారా, ముఖ్యమైన సూచనలు మరియు నియమాలు ఏమిటి అంటే, నా మాటను గుర్తుంచుకోండి. అహంకారాన్ని మీ మీదకు ఎప్పుడు రానివ్వకండి. మీ దగ్గర ఎంత ధన సంపద ఉన్నా, ఎంతటి ధనవంతులైనా సరే మీ లోపల అహంకారాన్ని రానివ్వకండి. ఎందుకంటే భగవంతుడు మీకు ఇవ్వడం ఎలాగో తెలుసు, అలాగే తీసుకోవడం కూడా తెలుసు. అందుకే మీకు ఏది లభిస్తుందో దానిలోనే సంతోషంగా తృప్తిగా ఉండండి. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి. భగవంతుడా, నువ్వు నాకు అంతా ఇస్తున్నావు, నాకు ఏ లోటు రానివ్వలేదు, దీనికి నేను ఎంతో కృతజ్ఞుని. నాకు ఎవరిని చూసి అసూయపడే అవసరం లేదు, ఎవరితోనూ పోటీ పడే అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలా అందరికంటే భిన్నంగా ఉన్నాను, గొప్పగా ఉన్నాను. నువ్వు ఇచ్చేదే నాకు చాలు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని భగవంతుడి ముందు ఇలాంటి శ్రద్ధను ఉంచండి. ఎటువంటి ఆశలు, చెడు మాటలు, కోపం వద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అహంకారాన్ని రానివ్వకండి. ఎవరికి చెడు చేయాలని తలచకండి. చేతులు జోడించి వేడుకుంటున్నాము, ఎందుకంటే బ్రహ్మాండం ఎవరినైనా పైకి తీసుకెళ్లాలనుకుంటే మొదట వారిని పరీక్షిస్తుంది. ఒకవేళ ఈ సమయంలో మీ పరీక్ష జరుగుతుంది లేదా మీరు కష్టాల్లో ఉన్నారు అంటే భయపడకండి. భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక దారి చూపిస్తాడు. అక్కడ నుండి మీరు మీ జీవితంలో మళ్లీ ముందుకు వెళ్తారు. కానీ మీ ఆలోచనలు ఎప్పుడు బలంగా ఉంచుకోవాలి. మీరు సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో నేను సిద్ధంగా ఉన్నాను అని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చాలా తెలివైన వారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటితో పోరాడి గెలుపు సాధిస్తారు. మీ కర్మలు మంచిగా ఉన్నప్పుడే మీ పేరు మారుమ్రోగుతుంది. వీడియోలో ముందుకు నేను మీకు ఇంకా కొన్ని ప్రత్యేక విషయాలు చెప్తాను, దీనిని మిస్ చేయకండి. మీ రాశిఫలం గురించి కూడా చెప్తున్నాను. మరి స్నేహితులారా, ఈ రోజు గ్రహస్థితి మీకు అనుకూలకంగా ఉంది, అందుకే మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలైతే అందుతాయి. మీ పూర్తి శక్తిని పని మీద పెట్టండి. ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది సరైన సమయం. ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం అనుకూలకంగా ఉంది, కానీ ప్రతి చిన్న విషయాన్ని గమనించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే సమస్యలు తీరుతాయి. మీ ఆగిపోయిన పనులు మీకున్న ప్రతికూల ఆలోచనలు మానుకున్నప్పుడే పూర్తవుతాయి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టుంటే నమ్మకంతో పెట్టండి, కానీ పని చేసే చోట ఎవరైనా ఉద్యోగి వల్ల మీ జీవితంలో ఇబ్బందులు పెరగవచ్చు. మీరు కోపానికి గురి కావచ్చు. ఎవరైనా అనుభవజ్ఞుని సలహాతో ఆ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. సమయం చాలా తక్కువ ఉంది. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. కొంత సమయం కుటుంబంతో గడపండి. అందరూ కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ మద్దతు ఉంటే ఏ పనైనా ఉత్సాహంగా చేయగలరు. మధ్యాహ్నం తర్వాత అందరూ కలిసి తీసుకునే నిర్ణయాల వల్ల ఉపశమనం లభిస్తుంది. సాయంత్రం అందరూ కలిసి కూర్చొని అవకాశం దొరుకుతుంది. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెషినరీకి సంబంధించిన పనిచేసే వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో కొంచెం ఆందోళన ఉండవచ్చు. మరియు ఆరోగ్యం మరియు జీవనశైలి గురించి మాట్లాడితే సమయానికి భోజనం చేయడం మంచిది, లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. తగినంత నీరు త్రాగండి, నిద్రపోండి. దీని వల్ల తాజాగా ఉంటారు. తేలికపాటి పనులు చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. కష్టపడడం మీ వంతు, ఎందుకంటే కష్టం వల్లే మీరు ప్రపంచంలో ఒక కొత్త జెండాను ఎగరవేయగలరు. మీ శత్రువులు మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్నారు. మీ గౌరవాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారు. స్నేహితులారా, శత్రుల నుండి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం గణేశుణ్ణి, మహాశివుడిని, లక్ష్మీమాతని నమ్ముకోండి. వారు మిమ్మల్ని తాకలేరు. ఇంకా ఎంతకాలం భయపడి బతుకుతారు? ఏదో ఒక రోజు మరణాన్ని ఎదుర్కోవాల్సిందే కదా. మరి భయం ఎందుకు? రోజు ప్రారంభంలో కోపాన్ని తగ్గించుకోండి. మీ మీద మీరు నియంత్రణ ఉంచుకోండి. కోపం మొదట మనల్ని దెబ్బతీస్తుంది. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి. మీ సోదరుల సహకారం మీకు లభిస్తుంది. సాయంత్రం వేళ శుభవార్త అందే అవకాశాలున్నాయి. మరి స్నేహితులారా, ప్రథమ పూజ్యుడైన వినాయకుడి విశేష పూజ మరియు అడ్డంకులు తొలగింపు. ఈ రోజు అనేది విజ్ఞానం తొలగించే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా పుంజుకోవాలంటే బుధవారం నాడు ఉదయాన్నే స్నానం ముగించి గణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి 21 గరిక పూసలను సమర్పించడం అత్యంత శ్రేష్టం. గరికను సమర్పించే సమయంలో మనసులో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. ఇలా చేయడం వల్ల మీ మేధస్సు పెరుగుతుంది మరియు మీ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ పటాపంచలైపోతాయి. దీనితో పాటు వినాయకుడికి కొద్దిగా బెల్లం మరియు ధనియాలను నైవేద్యంగా పెట్టడం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి ఆర్థిక ఇబ్బందుల నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. మరి బుధగ్రహ దోష నివారణ మరియు అదృష్టాన్ని పెంచే దానాలు ఏమిటి అంటే, మీ జాతకంలో బుధగ్రహం అనుకూలించకపోతే వ్యాపారంలో నష్టాలు రావడం లేదా మాట వల్ల గొడవలు జరగడం వంటివి సంభవిస్తాయి. ఈ దోషాల నుండి బయటపడి 5 పెద్ద శుభవార్తలు అందుకోవడానికి ఈ రోజున పచ్చని పెసలను దానం చేయడం ఒక గొప్ప పరిహారం. ఒకవేళ మీరు దానం చేయలేని పక్షంలో 1/2 కిలో పచ్చ పెసలను రాత్రంతా నానబెట్టి
కాబట్టి ఈ రోజు ఉదయాన్నే ఆ గింజలను పక్షులకు ఆహారం వేయండి. ఈ చిన్న పని మీ జీవితంలోని ఆర్థిక కష్టాలను రూపుమాపుతుంది. అలాగే ఈ రోజు ఆకుపచ్చని రంగు కలిసిన వస్త్రాలను ధరించడం లేదా ఆకుపచ్చని గాజులను పేద ముత్తైదులకు దానం చేయడం వల్ల తులారాశి వారికి రాజయోగం పడుతుంది మరియు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మరియు గోమాత సేవ మరియు సకల పాపహరణ మరియు భాగ్యోదయం. మీ జీవితం స్వర్గంగా మారాలని భగవంతుడు ఇచ్చిన సంకేతాన్ని అందుకోవాలంటే ఈ రోజున గోమాత సేవ చేయడం మరొకండి. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి స్వహస్తాలతో గోమాతకు తాజా గడ్డిని తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ పితృదోషాలు తిరిగిపోవడమే కాకుండా రాధాకృష్ణుల అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు గోమాతను పూజిస్తారో అప్పుడు మీ శత్రువుల కుతంత్రాలు పారవు మరియు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఈ పరిహారం వల్ల మీ పేరు ఊరంతా మారుమ్రోగేలా అదృష్టం మీ వెంటే నడుస్తుంది. మరి స్నేహితులారా, ఆర్థిక లాభం మరియు మానసిక ప్రశాంతత కోసం ఈ మంత్ర జపం చేయండి. మీరు ధనవంతులు కావాలని మీ కల నెరవేరాలంటే కేవలం శ్రమ మాత్రమే సరిపోదు, దైవ బలం కూడా తోడవ్వాలి. అందుకే బుధవారం రోజున మీరు ఎక్కడ ఉన్నా సరే ఓం బుం బుధాయ నమః లేదా ఓం బ్రం బ్రీం బ్రౌ సం బుధాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్ర శక్తి వల్ల మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది మరియు ఆదాయ మార్గాలు వెతుకుంటూ వస్తాయి. ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు. సంపూర్ణ నమ్మకంతో స్వచ్ఛమైన మనసుతో ఈ పరిహారాలను పాటిస్తే శ్రీ మహావిష్ణువు మరియు గణేశుడి దయతో మీ జీవితం ధన్యమవుతుంది. మరియు స్నేహితులారా, తులారాశి వారు సహజంగానే సమతుల్యతను ఇష్టపడే వ్యక్తులు. మీ రాశి చిహ్నం త్రాసు కాబట్టి మీరు ఎప్పుడు అందరికీ న్యాయం చేయాలని చూస్తారు. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్న సంఘర్షణ కేవలం ఆర్థికమైనది మాత్రమే కాదు, అది మీ ఆత్మ గౌరవానికి సంబంధించినది కూడా. మీ లోపల ఉన్న అసలైన శక్తి ఏమిటో ఇప్పుడు ప్రపంచానికి తెలిసే సమయం వచ్చింది. మీరు ఓడిపోయారని అనుకుంటున్న శత్రువులకు మీరు కేవలం వెనక్కి తగ్గారు తప్ప ఆగిపోలేదని నిరూపించే రోజులు కూడా ఇవి. మీలోని ఓర్పు మరియు సహనమే ఇప్పుడు మీకు గొప్ప ఆయుధంగా మారుతున్నాయి. ఈ సమయంలో మీకు రాబోయే 5 శుభవార్తల్లో ఒకటి మీ కెరీర్ కు సంబంధించి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు లేదా పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. ఎవరినైనా నమ్మేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా మీ రహస్యాలను లేదా మీ వ్యాపార ప్రణాళికను ఇతరులతో పంచుకోవద్దు. మీ విజయ శబ్దం చేయాలి తప్ప మీ మాటలు కాదు. శత్రువుల కన్ను మీపై ఉంది కాబట్టి మీ అడుగులు జాగ్రత్తగా అనగా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉండాలి. మరి స్నేహితులారా, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని తగ్గించకండి. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని మనస్పర్ధలు మీ మనసును కలిచివేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ బంధాలను సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తుంది. మీ భాగస్వామి లేదా మీ తల్లిదండ్రుల సలహాలు మీకు ఈ సమయంలో శ్రీరామ రక్షగా నిలుస్తాయి. గుర్తుంచుకోండి, బయట ప్రపంచంతో యుద్ధం చేయాలంటే మీకు ఇంటి నుండి మద్దతు అవసరం. మనసు ప్రశాంతంగా ఉంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. అందుకే ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు మౌనంగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. స్నేహితులారా, చివరిగా ఒక మాట, అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని అందిపుచ్చుకున్న వాడే విజేత అవుతాడు. మీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తులను, మీ సామర్థ్యాన్ని తక్కువ చేసే వారిని పట్టించుకోవడం మానేయండి. మీరు ఒక గొప్ప లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నారు. భగవంతుడు మీకు మార్గం చూపిస్తాడు, కానీ ఆ మార్గంలో నడవాల్సింది మీరే. మీ కష్టం మరియు దైవ బలం తోడైతే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు. మీ పేరు ఊరంతా గర్వంగా మారుమోగే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మరి స్నేహితులారా, ప్రస్తుత గ్రహగతుల ప్రకారం తులారాశి వారి వృత్తి జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఎన్నాళ్లు మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు రాలేదని బాధపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీ పై అధికారులు మీకు ప్రతిభను గుర్తిస్తారు. మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలంగా ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని అనుకుంటే ఒక పెద్ద సంస్థ నుండి మీకు పిలుపు రావచ్చు. ఇది మీ కెరీర్ కు మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది. మరి స్నేహితులారా, విద్యార్థులకు ఈ సమయం కొంచెం సవాలుగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. సోషల్ మీడియా లేదా స్నేహితుల వల్ల మీ ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి. శని ప్రభావం వల్ల కొంచెం బద్ధకం రావచ్చు, కానీ దాన్ని జయించాలి. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే విద్యార్థులకు వీసా సమస్యలు తొలగిపోయి మంచి విశ్వవిద్యాలయాల్లో సీటు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం సిద్ధమవుతున్న వారికి కాలం చాలా అనుకూలం. సరైన ప్రణాళికలతో చదివితే విజయం మీ సొంతమవుతుంది. ప్రేమ విషయంలో తులారాశి వారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. మీ మనసులోని మాటను చెప్పడానికి ఇది సరైన సమయం. ఒంటరిగా ఉన్న వారికి వారి జీవిత భాగస్వామి పరిచయం అయ్యే సూచనలున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. చాలా కాలంగా పెళ్లి సంబంధాలు కుదరని వారికి ఇప్పుడు మంచి సంబంధం కుదిరి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి గొడవలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతాయి. మీరు మీ భాగస్వామితో కలిసి ఒక సుదీర్ఘ ప్రయాణం లేదా తీర్థయాత్ర చేసే అవకాశం ఉంది. మరియు 3వ వ్యక్తి మాటలు విని మీ బంధాన్ని పాడు చేసుకోకండి.
కానీ మీ భాగస్వామిని నమ్మండి. వారితో నేరుగా విషయాలను చర్చించండి. మరి స్నేహితులారా, వ్యాపారంలో భారీగా ధనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. అయితే వచ్చిన ధనాన్ని విలాసాలు కాకుండా మళ్లీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగిస్తే మీరు తిరుగులేని స్థాయికి చేరుకుంటారు. మరి స్నేహితులారా, తులారాశి వారి వృత్తిలో రాణించాలన్నా, ప్రేమలో గెలవాలన్నా ఓర్పు చాలా ముఖ్యం. మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ కష్టం మీద మీకు నమ్మకం ఉంటే ఈ రంగాల్లో మీరు అగ్రస్థానంలో నిలుస్తారు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.